హలో ఫ్రెండ్స్, ఫిలెట్ వెల్డ్ డిప్ ట్రాన్స్ఫర్ 3F ద్వారా నిలువుగా ఉండే 3 మిల్లీమీటర్ల మందంతో మైల్డ్ స్టీల్ షీట్పై ల్యాప్ జాయింట్ టాపిక్కు స్వాగతం. ఈ ఎక్సర్సైజ్ ముగింపులో మీరు ఈ క్రింది పనులను చేయగలరు. ల్యాప్ జాయింట్ కంటే ప్లేట్లను సిద్ధం చేయండి మరియు ట్యాక్ వెల్డ్ చేయండి. వెల్డ్ పొజిషన్లో ట్యాక్ వెల్డెడ్ జాయింట్ను నిలువు స్థానంలో సెట్ చేయండి. పూసను కొద్దిగా నేయడం ద్వారా రూట్ రన్ మరియు రెండవ రన్ సెట్ చేయండి. ప్లేట్ ఉపరితలాలు మరియు ఇంటర్ బీట్ క్లీన్లను సరిగ్గా శుభ్రపరిచేలా చూసుకోండి. వెల్డ్ మరియు పూసల ప్రదర్శనపై ఉపరితలాల లోపాల కోసం శుభ్రం చేసి చెక్ చేయండి. ఈ అంశం అనేక ఉపకరణాలు మరియు పరికరాల వినియోగాన్ని కలిగి ఉంటుంది. సాధారణంగా ఉపయోగించే ప్రధాన సాధనాలు స్టీల్ రూల్, లైటర్, wire brush, hand grinder, bastard file, second cut file, tri-square, leather apron, leather hand gloves, leg guard, safety shoes, welding helmet, safety goggles, chipping hammer, welding screen, MIG welding set, carbon dioxide gas cylinder, filler wire feeder, MIG welding torch. ప్రక్రియ: రక్షిత దుస్తులు ధరించండి. డ్రాయింగ్ ప్రకారం షీరింగ్ మెషిన్ ద్వారా షీట్ను కత్తిరించండి. స్క్వేర్ షేప్లో షీట్ అంచులను గ్రైండ్ చేసి ఫైల్ చేయండి. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ మరియు ఫైలింగ్ ద్వారా ప్లేట్ల ఉపరితలాన్ని డీబర్ చేసి శుభ్రం చేయండి. డ్రాయింగ్ ప్రకారం ల్యాప్ రూపంలో ప్లేట్ బి పై ప్లేట్ని సెట్ చేయండి.
యంత్రం యొక్క సానుకూల టెర్మినల్కు టార్చ్ను కనెక్ట్ చేయండి. కరెంట్ను 90 నుంచి 100 వరకు ఆంపియర్లు సంబంధిత వైర్ ఫీడింగ్ రేట్ 3 నుండి 4 మీటర్ బై మినిట్ 19 నుండి 20 ఆర్క్ వోల్టేజ్కి సెట్ చేయండి మరియు డిప్ బదిలీ మోడ్ని ఉపయోగించి రూటర్ను డిపాజిట్ చేయండి. ల్యాప్ జాయింట్ యొక్క 2 చివర్లలో టాక్ వెల్డ్ నిమిషం 10 మిల్లీమీటర్ల పొడవు. టాక్ వెల్డెడ్ జాబ్ను వెల్డ్ పొజిషనర్ పై నిలువుగా ఉంచండి. అరేను కొట్టండి మరియు జాయింట్ పైకి ఉంటే టార్చ్ను దిగువ నుండి నేరుగా కదిలించండి. 0.8 మిల్లీమీటర్ డయాను ఉపయోగించి ల్యాప్ జాయింట్ను వెల్డ్ చేయండి. తేలికపాటి స్టీల్ ఫిల్లర్ వైర్ మరియు స్ట్రింగర్ బీడ్ వెల్డింగ్ టెక్నిక్ని ఉపయోగించడం. కార్బన్ స్టీల్ వైర్ బ్రష్ ద్వారా ప్లేట్ల ఉపరితలాన్ని శుభ్రం చేయండి. మంచి లెగ్ పొడవు మరియు ప్లేట్ల కలయికను నిర్ధారించుకోండి. అండర్ కట్ నివారించండి. అధిక నేయడం వల్ల ప్లేట్ అంచులు కరిగిపోకుండా చూసుకోండి. ప్లేట్లోని ల్యాప్ వెల్డ్ యొక్క ఇతర బొటనవేలు వద్ద అండర్కట్ లేదని నిర్ధారించుకోండి. వైర్ బ్రష్ ద్వారా బీడ్ శుభ్రం చేయండి. తనిఖీ చేసిన తర్వాత అతివ్యాప్తి, అండర్కట్, పెనెట్రేషన్, డిస్టార్షన్ వంటి లోపాలు లేవు మరియు ఇది మంచి బీడ్ ప్రొఫైల్. టాపిక్ ల్యాప్ జాయింట్ కంటే ప్లేట్లు మరియు టాక్ వెల్డ్ను సిద్ధం చేయడం. వెల్డ్ పొజిషన్లో టాక్ వెల్డెడ్ జాయింట్ను నిలువుగా అమర్చడం. రూట్ రన్ మరియు రెండవ రన్ను సెట్ చేయడం ద్వారా పూసను కొద్దిగా నేయడం, ప్లేట్ ఉపరితలాలను సరిగ్గా శుభ్రపరచడం మరియు ఇంటర్ బీట్ శుభ్రపరచడం వంటివి ఉంటాయి. మరియు ముగింపులో శుభ్రపరచడం మరియు వెల్డ్ మరియు పూసల ప్రదర్శనపై ఉపరితలాల లోపాల కోసం చెక్ చేయడం. మీరు కాన్సెప్ట్స్ అన్నింటినీ మరియు ఎక్సర్సైజ్లను అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. మా తదుపరి వీడియోలో మేము మీకు మరో అద్భుతమైన కాన్సెప్ట్స్ని తీసుకువస్తాము. అప్పటి వరకు జాగ్రత్త వహించండి.